బేగంపేట్ రైల్వే స్టేషన్లో 2 ప్లాట్ఫామ్స్ ఉండగా ఇటీవల కాలంలో ఇక్కడ రద్దీ విపరీతంగా ఏర్పడింది. దీంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లోపల సౌకర్యాలు ఏమాత్రం సరిపోవట్లేదు. రైల్వే స్టేషన్లో పలు ఏర్పాట్లతో పాటు రాబోయే రోజుల్ని దృష్టిలో పెట్టుకొని స్టేషన్ విస్తరించేందుకు కొంత స్థలాన్ని అందుబాటులో ఉంచారు. మరి స్టేషన్ విశేషాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మొన్న చర్లపల్లి చూసాం, ఇప్పుడు సికింద్రాబాద్ రెడీ అవుతోంది. వీటన్నిటికన్నా ముందు బేగంపేట కూడా ప్రారంభానికి అయితే సిద్ధమవుతోంది. బేగంపేట రైల్వే స్టేషన్ మొత్తం తిరిగాం, ఎంతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒకసారి కమర్షియల్ మేనేజర్ ఉన్నారు. సార్, ఏంటి బేగంపేట రైల్వే స్టేషన్ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఇప్పుడు మన అమృత్ భారత్ స్టేషన్ ఫౌండేషన్ కోర్ పెట్టినది February 24లో చేసినాము, ఇనాగ్రేటెడ్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. కన్స్ట్రక్షన్ ఇస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇప్పుడు 22 మే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేస్తున్నారు. స్టేషన్ ఫెసిలిటీ కన్స్ట్రక్షన్ వర్క్ ఇస్ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలో దానిలో అన్ని అప్గ్రేడ్ చేసినాము. ఇప్పుడు వీ హ్యావ్ అసెస్ ద డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది. ఇప్పుడు కరెంట్లీ మనకు అరౌండ్ 15,000 ఫుట్ ఫాల్ ఉంది. నౌ నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక నెక్స్ట్ 30,000 50,000 ఇంక్రీజ్ చేసిన తర్వాత కూడా వాటికి ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి, ఫెసిలిటీస్ ఏమేమి కావాలా వాళ్ళు అసెస్మెంట్ చేసి దాన్ని బట్టి వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఆల్ ద ఫెసిలిటీస్ దేర్ అసెస్ చేసి ఇచ్చినాము. సో దట్ నెక్స్ట్ 20-30 ఇయర్స్కి దానికి ఏం రిక్వైర్మెంట్ రాకూడదు. సో దానికోసం ఫర్ ఆల్ టైప్ ఆఫ్ ప్యాసింజర్స్, నార్మల్ ప్యాసింజర్, ఏజ్డ్ ప్యాసింజర్స్, ప్రెగ్నెంట్ లేడీస్, వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి, దానికి ఏం సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలి, దాన్ని చూసి వీ హ్యావ్ ప్రొవైడెడ్ ద ఫెసిలిటీస్ దేర్. లైక్ ఎస్కలేటర్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్ ఎస్కలేటర్ 2 సైడ్లు ప్రొవైడ్ చేసినాము, ర్యాంప్ ప్రొవైడ్ చేసినాము, లిఫ్ట్ ప్రొవైడ్ చేసినాము. అప్రోచ్ స్టేషన్లో ఎంట్రీ టు ఎగ్జిట్ అన్ని ప్లేసెస్లో వీ హ్యావ్ ప్రొవైడెడ్ టాక్టైల్ టైల్స్. సో దట్ ఇప్పుడు డిసేబుల్ ప్యాసింజర్స్ ఉన్నారంటే వాళ్ళకి ప్రొవైడ్ చేసడానికి కోసం ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినాము. అప్రోచ్ రోడ్లో ఉన్న సర్క్యులేటింగ్ ఏరియా ప్రొవైడ్ చేసినాము, పార్కింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినాము. అక్కడ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉంది. యూ కెన్ సీ దట్ అనౌన్స్మెంట్ సిస్టమ్లో ఏ ట్రైన్స్ వస్తున్నాయి, ఏమేమి ట్రైన్స్ పోతున్నారో అక్కడ డిస్ప్లే బోర్డ్స్ కూడా పెట్టినాము. దాన్ని బట్టి వీ హ్యావ్ ప్రొవైడెడ్ లాంగ్వేజ్లో సిగ్నల్ బోర్డ్స్ అన్ని ప్లేసెస్లో సిగ్నేచర్స్ ప్రొవైడ్ చేసినాము. సో దట్ ప్యాసింజర్స్ లోపల వస్తారంటే వాళ్ళకి ఏమేమి డైరెక్షన్స్లో పోవాలా, వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి, అది అప్రోచ్ బోర్డ్లే వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఆల్ ది ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాడో సమ్మరీ పెట్టినాము దానిలో. సో దట్ టు మేక్ ది ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ చేయడానికి కోసం ప్రొవైడ్ చేస్తాం. బేగంపేట స్టేషన్ అంటే ఒకప్పుడు సాధారణ స్టేషన్ ఉండేది. ఇటీవల కాలం మీరు చెప్పినట్టు రోజు రోజు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. మరోవర్ ఏంటంటే ఇటు మెట్రో స్టేషన్ అందుబాటులో ఉంది, ప్యాసింజర్స్ కి బస్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉండడానికి డార్మిటరీ అలాంటివి ఏమైనా అందుబాటులో ఉంటాయా సార్? డార్మిటరీ ఇప్పుడు ప్రొవైడ్ చేయలేదు, బట్ వీఆర్ ప్లానింగ్. వారి డిమాండ్ ఎట్లా ఉండాలి, డిమాండ్ గురించి వీల్ ఎన్హాన్స్ ఇట్. బట్ ప్రెసెంట్లీ వీఆర్ ప్రొవైడెడ్ విఐపీ లౌంజ్ ఉంది. విఐపీ లౌంజ్ దాని తర్వాత ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ ప్రొవైడ్ చేసినాము. దాన్ని బట్టి వెయిటింగ్ హాల్ మోర్ దెన్ 60 ప్యాసింజర్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కూర్చోడానికి కోసం సీట్స్ ప్రొవైడ్ చేసి కండిషనింగ్ చేసి ఇచ్చినాము. సార్, మొత్తం చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ కాగానే ఎలా ఉంటుందో అదే తరహా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తెలంగాణ పాలపిట్టను కూడా బయట ఏర్పాటు చేయడం జరిగింది. డిజైన్కి సంబంధించి మొత్తం ఎంత ఖర్చు అయింది? ఎయిర్పోర్ట్ మీరు ఎట్లాగా ఒక ప్యాసింజర్ లోపల వస్తారంటే ఎంట్రీ ఎగ్జిట్ అది అన్ని కన్వీనియన్స్ లో ఉండాలి. సో దట్ దానికి బట్టి ఏం ఇన్కన్వీనియన్స్ డిలే ఉండకూడదు. సో దట్ ఈస్ వై వీ ప్రొవైడెడ్ ఆల్ ద ఫెసిలిటీస్. అరైవల్ టెర్మినల్ ఎట్లాగా సెపరేట్ టెర్మినల్ సెపరేట్ గా 12 meters FOB ఇది అన్ని చేసినాము. ఫర్ దిస్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ అరౌండ్ 25.55 crores, మోర్ దెన్ 26 crores మనం ఇన్వెస్ట్ చేసినాము టు ఎన్హాన్స్ ద ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్, సేఫ్టీ అండ్ కన్వీనియన్స్ ఆన్ ద ప్యాసింజర్. మొత్తానికైతే ఇప్పటివరకు మొత్తం కూడా ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరించడానికి 25.5 కోట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఇంత విశాలంగా వాస్తవానికి గతంలో చూసుకుంటే చాలా చిన్నగా ఉండేది. ఇక్కడ అంతా కూడా అంటే ప్రయాణికులు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ కి వెళ్ళడానికి ఏవైతే ఉంటుందో అది మొత్తం కూడా ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే పూర్తి స్థాయి చాలా విశాలంగా ఏర్పాటు చేశారు. అలాగే లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన సైన్ బోర్డ్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు ఒకసారి ఇక్కడ చూసుకుంటే వీటికి సంబంధించి అంటే వాస్తవానికి ఇదంతా కూడా రేకుల షెడ్లు అవన్నిటిని కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. కింద తెలంగాణ చిహ్నాన్ని గుర్తించే విధంగా పాల్పిట్టను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే దాదాపుగా ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి రాకపోకలు 30,000 నుంచి 40,000 చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మిగతా ఏర్పాట్లను కూడా చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు వాటర్కి సంబంధించిన కావచ్చు తదితర అన్ని ఏర్పాట్లను కూడా ప్రయాణికుల కోసం పూర్తి స్థాయిలో రైల్వే శాఖ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 22వ తేదీన ఈ ఏదైతే బేగంపేట స్టేషన్ ఉందో దాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో ఆర్కే, HMTV, బేగంపేట స్టేషన్ నుంచి.
నగరంలో మొత్తం 14 స్టేషన్లకు సంబంధించిన ఆధునీకరణ పనులు జరుగుతుండగా ఒక్కొక్కటిగా నగరవాసులకు అందుబాటులోకి వస్తున్నాయి.